అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి. A1 గా చంద్రబాబు, A2 గా మాజీ మంత్రి నారాయణ పేర్లను పేర్కొంది. లోకేష్, లింగంనేని రాజశేఖర్, రమేష్ లను ముద్దాయిలుగా ఛార్జ్షీట్ నమోదు చేసింది ఏసీబీ. సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని ఛార్జ్షీట్లో దాఖలు చేసింది. మరోవైపు చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో వేగం పెంచింది సిఐడి. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో ఛార్జ్షీట్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది సిఐడి. మరో 10 రోజుల్లో స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్, లిక్కర్ స్కామ్ లో కూడా ఛార్జ్షీట్ వేయనుంది సిఐడి. ఛార్జ్షీట్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ లో కూడా అనేక మార్పులు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ మాస్టర్ ప్లాన్ లో కూడా మార్పులు చేశారని సిఐడి చంద్రబాబు, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ, లోకేష్ ఇతరుల మీద నమోదు చేసిన కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ని ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ కేసుతో పాటుగా చంద్రబాబు మీద సిఐడి నమోదు చేసినటువంటి లిక్కర్ కేసు, శాండ్ కేసు, దీంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ కేసు, ఈ కేసులన్నిటికీ సంబంధించి కూడా వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేయడానికి సిఐడి నిర్ణయం తీసుకున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. అంటే ఒక 10 రోజుల వ్యవధిలోనే ఒక 2 కేసులకు సంబంధించి, ఏదైతే స్కిల్ కేసుకు సంబంధించి, అదేవిధంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగైతే తెలుస్తుంది. దీని తర్వాత మిగతా లిక్కర్ గానీ శాండ్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్లు కూడా సిద్ధం చేసే పనిలో సిఐడి ఉన్నట్టుగైతే మనకి తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ఒక కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్ ఇవాళ దాఖలు చేసింది కాబట్టి మిగతా కేసులన్నింటినీ కూడా వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో సిఐడి దగ్గర ఉన్న వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో సిఐడి ఉన్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. స్వాతి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.